హలో, ఇప్పుడు మనం రీస్టోరింగ్ డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. రీస్టోరింగ్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. 14 ÷ 3. రీస్టోరింగ్ డివిజన్ అంటే బిట్స్ బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేసి డివిజన్ ఎట్లా చేయాలో చేయాలి. ఇప్పుడు 14 అనేది ఇక్కడ డివిడెంట్ అండ్ 3 అనేది డివైజర్. ఫస్ట్ 14ని బైనరీ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఇవన్నీ ఎలా వచ్చాయంటే 2 × 0, ఇది 2 × 1, 2 × 2, 2 × 3, 2 × 4 బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఇలా రాసుకోవాలి. ఇక్కడ 8 + 4 12 అండ్ +2 14. నెక్స్ట్ 3ని బైనరీ ఫామ్లో ఎలా రాసుకోవాలంటే 2 + 1 3. ఇది ఇప్పుడు 14, ఇది 3 బైనరీ ఫామ్స్. డివైజర్ అండ్ డివైడ్ అండ్ అక్యుములేటర్ ఆపరేషన్స్ అనే ఒక టేబుల్ వేసుకోండి. క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ డివిడెంట్ అనేది ఏంటి? ఇప్పుడు బైనరీ ఫామ్లో 1110 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బిట్స్ = 4. సో అక్యుములేటర్లో వచ్చేసరికి n+1 జీరోస్ పెట్టుకోవాలి. సో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 జీరోస్ వస్తాయి. 5 జీరోస్. అండ్ డివైజర్ వచ్చేసరికి 3. అండ్ డివైజర్ని కూడా 5 బిట్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. 3ని 5 బిట్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే లీడింగ్ జీరోస్ 3 యాడ్ చేసుకుంటే అప్పుడు 5 డిజిట్లో అయిపోతుంది. ఇది ఇనిషియల్ స్టెప్. వాల్యూస్ లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ 4 ఉన్నాయి. సో 4 ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ ఆపరేషన్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు ఈ లాస్ట్ బిట్ అనేది ఎంటీగా వదిలేయాలి. తర్వాత ఫిల్ చేసుకుందాం. సో అప్లై లెఫ్ట్ షిఫ్ట్. 0ని లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం. నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ ఇక్కడ ఈ 1 అనేది ఇటు సైడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 జీరోస్. సో ఈ 0 అనేది డిస్కార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇక్కడ 5 బిట్సే ఉండాలి. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేది సబ్ట్రాక్ట్ m. ఇది యాక్చువల్గా దీన్ని m అనుకుంటాం. సబ్ట్రాక్ట్ m అంటే ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్లో 2's కాంప్లిమెంట్ చేయాలి. దీనికి 2's కాంప్లిమెంట్ చేయాలంటే సింపుల్ వేలో రైట్ సైడ్ నుంచి స్ట్రింగ్ రీడ్ చేయాలి. ఫస్ట్ 1 వచ్చే వరకు యాస్టీస్ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1 ఉంది, అక్కడ వరకు యాస్టీస్ వాల్యూస్ వేసుకుందాం. తర్వాత నుంచి 1's కాంప్లిమెంట్ అప్లై చేయాలి. 1 ఉంటే 0, 0 ఉంటే 1 అలా. ఇది 2's కాంప్లిమెంట్ అంటే -m అంటే దానికి. సబ్ట్రాక్ట్ m అంటే జస్ట్ అక్యుములేటర్కి ఈ -mని యాడ్ చేస్తే అదే సబ్ట్రాక్ట్ m అయిపోతుంది. 0 1. ఇక్కడ 1 + 1 ఎంత? 0 అండ్ క్యారీ 1. ఇక్కడ ఎంత? 1. ఇక్కడ 1 1 అండ్ 1. ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వచ్చి 1 ఉంది. సో ఇక్కడ ఎంటీ ప్లేస్ లీవ్ చేసే దగ్గర దీనికి కాంప్లిమెంట్ వేయాలి. 1కి కాంప్లిమెంట్ 0. అండ్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇది రీస్టోరింగ్ డివిజన్. సో థర్డ్ స్టెప్లో రీస్టోరింగ్ చేయాలి. రీస్టోరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ యాడ్ m. ఈ m వాల్యూని అక్యుములేటర్కి యాడ్ చేయాలి. బట్ ఇక్కడ ఒక సింపుల్ స్టెప్ ఏంటంటే రీస్టోరింగ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. m ఏంటి? 00011. జస్ట్ యాడ్ చేద్దాం. 0 + 1 1, 1 + 1 0 అండ్ క్యారీ 1. ఇక్కడ 1 + 1 0 అండ్ క్యారీ 1. ఇక్కడ 1 + 1 0 అండ్ క్యారీ విల్ బి 1. 1 + 1 0 అండ్ క్యారీ 1. ఇక్కడ క్యారీ అనేది డిస్కార్డ్ అయిపోతుంది, ఎందుకంటే మనకు కావాల్సినవి 5 బిట్స్ మాత్రమే. 3 4 5 బిట్స్ వచ్చేసాయి. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఇలా మనం ఇంకా 3 స్టెప్స్ చేయాలి. సో సెకండ్ స్టెప్లో కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేయాలి. లెఫ్ట్ షిఫ్ట్ సేమ్ ఫస్ట్ ఎలా చేసామో ఫస్ట్ ఎంటీ బిట్ లీవ్ చేయాలి. తర్వాత లెఫ్ట్ షిఫ్ట్, తర్వాత ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, తర్వాత ఈ 1 ఇక్కడ అండ్ 3 జీరోస్. సో నెక్స్ట్ ఏంటి మనది? సబ్ట్రాక్ట్ m అంటే -mని దీనికి యాడ్ చేయాలి. 1101. సో 1 + 1 0 అండ్ క్యారీ విల్ బి 1. ఇక్కడ 0 అండ్ క్యారీ విల్ బి 1. 0 క్యారీ 1, 0 అండ్ క్యారీ 1, 0 1. క్యారీ అనేది డిస్కార్డ్ అయిపోతుంది. సో ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 0 ఉంది. సో దీనికి కాంప్లిమెంట్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. మనం ఏం ఫిల్ చేయాలి? 1. అండ్ 0 వచ్చినప్పుడు థర్డ్ స్టెప్లో నో రీస్టోరింగ్, ఓన్లీ 1 వచ్చినప్పుడు మాత్రమే రీస్టోరింగ్ చేయాలి.
సో నో రీస్టోరింగ్ కాబట్టి ఈ స్టెప్ ఇక్కడ వరకు అయిపోతుంది. సో థర్డ్లో మళ్ళీ సేమ్ లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బిట్ అనేది ఎంటీగా లీవ్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ 1 and 0 and 0 ఈ 1 వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 4 zeros ఉన్నాయి. సో ఈ 0 అనేది డిస్కార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ఎం అంటే -mని ఇక్కడ యాడ్ చేద్దాం అక్యూములేటర్కి. 111 0 1 ఇక్కడ ఏమవుతుంది 1 + 1 0 అండ్ క్యారీ విల్ బి 1. ఇక్కడ 1 and 1 and 1 and 1. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వచ్చేసరికి 1 వచ్చింది. అంటే దీని కాంప్లిమెంట్ ఇక్కడ ఫిల్ చేయాలి 0. అండ్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి థర్డ్ స్టెప్లో రీస్టోరింగ్ అప్లై చేయాలి. రీస్టోరింగ్ అంటే జస్ట్ యాడ్ చేయండి. మళ్ళీ ఇందాక చెప్పినట్టు సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ వెరిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 000 11 ఇక్కడ 0 + 1 వచ్చేసరికి 1 1 + 1 0 and 1 క్యారీ 0 and 1 క్యారీ 0 and 1 క్యారీ 0 and 1 క్యారీ అనేది డిస్కార్డ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి థర్డ్ స్టెప్. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ చేద్దాం. లాస్ట్ స్టెప్లో కూడా సేమ్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటి లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు సేమ్ ఫస్ట్ అనేది ఎంటీగా వదిలేయాలి. తర్వాత లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేద్దాం 1 0 అండ్ ఈ 0 వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. తర్వాత 1 తర్వాత 3 zeros ఈ 0 డిస్కార్డ్ అయిపోతుంది. సెకండ్ సబ్ట్రాక్ట్ ఎం అంటే -mని ఇక్కడ అక్యుములేటర్కి యాడ్ చేద్దాం. 111 0 1 1 + 1 0 + 1 విల్ బి 1 అండ్ 0 + 1 1 1 1 అన్నీ కూడా 1 వచ్చాయి. సో ఇక్కడ 1 వచ్చింది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అండ్ ఇక్కడ దాని కాంప్లిమెంట్ 0 ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి థర్డ్ స్టెప్లో రీస్టోరింగ్ చేయాలి. రీస్టోరింగ్ అంటే యాడ్ చేయం. సో యాక్చువల్గా మనకి సేమ్ అదే ఆన్సర్ వస్తుంది తెలుసు. సో మళ్ళీ చేద్దాం బెటర్. 000 and 11 సో 1 + 1 0 అండ్ క్యారీ విల్ బి 1. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. 1 + 1 విల్ బి 0 అండ్ క్యారీ విల్ బి 1 అండ్ 0 + 1 విల్ బి 1. సో 1 + 1 0 క్యారీ విల్ బి 1 1 + 1 0 క్యారీ విల్ బి 1 1 + 1 0 క్యారీ విల్ బి 1 1 అండ్ డిస్కార్డ్ అయిపోతుంది. సో ఇది లాస్ట్ స్టెప్. సో ఇది ఫైనల్ స్టెప్. తర్వాత మనం ఆన్సర్ని వెరిఫై చేద్దాం. ఇప్పుడు అక్యుములేటర్ వచ్చింది, డివైడర్ ఉంది. అక్యుములేటర్ అని అంటే అది రిమైండర్ని స్పెసిఫై చేస్తుంది. అండ్ డివైడెంట్ అని వచ్చేసరికి అది క్వోషన్ని స్పెసిఫై చేస్తుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. 3 14 సో 3 4s 12 రిమైండర్ విల్ బి 2. సో ఈ అక్యుములేటర్ ఎంత 000 and 10 డెసిమల్ను రిప్రజెంట్ చేస్తే 2 వస్తుంది. సో అండ్ డివిడెండ్ని డెసిమల్లో రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది 0100 4 క్వోషన్ అండ్ రిమైండర్. సో ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ చూద్దాం. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ చేసినట్టు ఇది సింపుల్గా అర్థమైపోతుంది మీకు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద డివిడెండ్. సో తర్వాత ఎం డివైజర్ అండ్ ఏ అక్యుములేటర్ n+1 బిట్స్ అనేది 0s వేసుకోదాం కదా అలా. అండ్ క్యూ అంటే డివిడెండ్. సో నెక్స్ట్ మనం ఎన్ ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ ఎన్ ఆపరేషన్ చేసాం షిఫ్ట్ లెఫ్ట్ చేసిన తర్వాత దాన్ని సబ్ట్రాక్ట్ చేసాం. సో సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అక్యుములేటర్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వాల్యూని చూసుకుందాం. ఒకవేళ 1 ఉందంటే రీస్టోరింగ్ చేయాలి. అండ్ డివిజర్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0 వేసుకుందాం. అట్లా కాంప్లిమెంట్. సేమ్ అలాగే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ అక్యుములేటర్ 0 ఉందంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ డివైజర్ 1 వేసుకుంటాం. జస్ట్ దీని కాంప్లిమెంట్ అట్లా. దాని తర్వాత ఎన్ అనేది డిక్రిమెంట్ చేస్తాం. ఎన్ డిక్రిమెంట్ చేస్తామంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ ఉంటే ఎన్ ఆపరేషన్ చేయాలి. సింపుల్గా 4 ఉంటే 4ని డిక్రిమెంట్ చేసుకుంటా 4 3 2 1 అలా ఆపరేషన్ చేసుకుంటూ రావాలి. అది ఎప్పుడు ఆగిపోవాలి 0 వచ్చినప్పుడు ఆగిపోతుంది. అండ్ ≠ 0 అని అంటే మళ్ళీ సేమ్ ఆపరేషన్ రిపీట్ చేస్తాం.